కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పై డిఆర్డీఏ పీడీ జయచంద్ర గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. గిరిజనుడైన తన్ని టార్గెట్ చేసి విధుల నుంచి తొలగించి ప్రభుత్వానికి సరెండర్ చేశారని మండిపడ్డారు. డిఆర్డీఏ పీడీగా జిల్లాకు 9 నెలల కిందట ఛార్జ్ తీసుకున్న తాను అంకిత భావంతో పనిచేశానని అన్నారు. కనీసం ఛార్జ్ మెమో ఇవ్వకుండా ఉన్నపళంగా ప్రభుత్వానికి ఎందుకు సరెండర్ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. తన గోడు వినే నాదుడు లేక ఇలా ప్రజల ముందుకు రావాల్సి వచ్చిందన్నారు. సరెండర్ ఆర్డర్ వెనక్కి తీసుకోకపోతే చట్టపరంగా పోరాడతానని తేల్చి చెప్పారు. నా ఆత్మగౌరవం, నేను ఉద్యమకారుణ్ణి. పలువురు ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు సమస్య పడుతుంటే వాళ్ళని తీసుకొని ఆయా కలెక్టర్ల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి అన్న ఏందన్నా మమ్మల్ని చేసుకునేవరా ఉద్యోగం అని చెప్పి వారి తరపున మాట్లాడిన ఉద్యమకారుని నేను. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో నన్ను ఈ పని చేస్తారని చెప్పి నేను కలలో కూడా ఊహించుకోలేదు. నన్ను ఈ పని చేస్తారని కలలో కూడా ఊహించుకోలేదు. నేను మీకు మరొకసారి చెప్తున్నాను, మీరు ఎంక్వైరీ చేయండి. గడిచిన 10 నెలల్లో ఈ జిల్లాలో నేనేం చేశానో మీకున్న నెట్వర్క్తో మీరు ఎంక్వైరీ చేయండి. మీరు ఎంక్వైరీ చేయమని అడుగుతున్నాను. నేను చెప్పింది నిజమా కాదా కూడా మీరు ఎంక్వైరీ చేయండి. ఇంతకు మించిన దుర్మార్గం, ఇంతకు మించిన నమ్మక ద్రోహం కలెక్టర్ గారు అంటే ఎంత గౌరవం తెలుసా సోదరులారా? ఈ రోజు కూడా గౌరవం ఉంది. ఈ రోజు కూడా గౌరవం ఎందుకు గౌరవం ఉందంటే నేను సాధించలేకపోయా, ఎగ్జామ్ రాసి నేను సాధించలేకపోయా, ఆయన సాధించాడు, కలెక్టర్గా ఉన్నాడు. మనం సాధించలేకపోయాం, మనకంటే పెద్ద స్థాయిలో ఉన్నాడు, గౌరవిద్దామని చెప్పేసి మేము అడవి జాతి సంచార జాతులకు సంబంధించిన వ్యక్తులుగా, చదువుకున్న వ్యక్తిగా, అంబేద్కర్ నేను గౌరవించాను. ఈ రోజు కూడా గౌరవిస్తాను కలెక్టర్ గారిని, ఈ ప్రభుత్వాన్ని. కానీ మాకు గౌరవం ఇచ్చిన, మా చేతులతో ఇచ్చిన మిఠాయిలు, ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇస్తే